హాయ్ గైస్. మనం జనరల్‌గా పిల్లల బర్త్‌డేస్‌కి డిఫరెంట్ ఐటెమ్స్ మన చేతులతో ఆహ్, ప్రిపేర్ చేసి వాళ్ళకిస్తూ ఉంటాం కదా! సో, అలాగా ఈసారి మా పాప బర్త్‌డేకి నేను తన కోసం ఇలా బటర్ స్కాచ్ ఫ్లేవర్డ్ చాక్లెట్స్‌ని ట్రై చేశాను. చాలా బాగొచ్చింది. సో, అందుకని ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం నేను 250 గ్రామ్స్ వైట్ కాంపౌండ్ చాక్లెట్ అది తీసుకొని ఇలా రఫ్‌గా చాప్ చేసుకున్నాను. ఇలా చాప్ చేసుకున్న ఈ చాక్లెట్‌ని ఒక బౌల్‌లో వేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో దీన్ని మొత్తం కూడా మెల్ట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా మొత్తం ఇలా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఇలా మెల్ట్ చేసుకున్నాను. సో, నాకేంటంటే ఈ చాక్లెట్ బౌల్ బేస్ సరిగ్గా లేదు కాబట్టి నేను స్టాండ్ పెట్టుకున్నాను. లేదంటే మీరు జస్ట్ అలాగే పెట్టేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్‌లో మనకి ఇది మొత్తం కూడా మెల్ట్ అయిపోతది. అండ్ ఇప్పుడు ఫ్లేవర్డ్ చాక్లెట్ కోసం నేను బటర్ స్కాచ్ తీసుకున్నాను కదా! సో, దానికోసం యెల్లో జెల్ కలర్ వేసుకున్నాను. అండ్ దాంట్లో కొంచెము బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసాను. అండ్ ఇదేంటంటే బటర్ స్కాచ్ బీట్స్ అనమాట. మనకు బయట దొరుకుతది. సో, అది కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇలా మిక్స్ చేసుకొని మనకి నచ్చిన మౌల్డ్స్‌లో వేసుకోవాలనమాట. సో, ఇక్కడ నేనేంటంటే ఫ్లవర్ మౌల్డ్ అండ్ ఇలా స్క్వేర్ మౌల్డ్స్ తీసుకున్నాను. ఇలా మొత్తం కూడా మౌల్డ్స్ మొత్తము ఫిలప్ చేసుకొని, ఎక్స్‌ట్రాస్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకొని, జస్ట్ ఒక 2, 3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే సరిపోతది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు జస్ట్ నార్మల్ ఫ్రీజర్‌లో పెట్టుకుంటే సరిపోతదనమాట. అంతే మనకి చాక్లెట్స్ అనేది రెడీ అయిపోయింది. సో, నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చెప్తాను.